హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే వ్లాగ్ అన్నమాట. అది కూడా మమ్మీ వాళ్ళ ఇంట్లో నుంచి నేను స్టార్ట్ చేశాను. మీ అందరికీ తెలిసిందే, హాలిడేస్ అయితే ఎక్స్టెండ్ చేశారు కదా పిల్లలకి. పొంగల్ హాలిడేస్ నార్మల్‌గా అయితే వాళ్ళకి థర్స్‌డే నుంచి స్టార్ట్ అయిపోతది స్కూల్స్. బట్ మాకు మెసేజ్ అయితే వచ్చింది, ఇలాగ పోస్ట్‌పోన్ అవుతున్నాయి హాలిడేస్ మండే నుంచి. అంటే 22 నుంచి హాలిడేస్ అని. అదే మళ్ళీ స్కూల్ రీఓపెన్ 22 అని చెప్పేసి పెట్టారనమాట. సో, ఇంక అందుకని చెప్పి ఇక్కడే ఉండిపోయాం మేము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మార్నింగ్ లేచిన తర్వాత ఇంక మమ్మీ ఆబ్వియస్‌లీ గార్డెన్ వర్క్‌లో బిజీగా ఉంటారు గదా! సో, మొక్కలకవి నీళ్ళవి పెడుతున్నారనమాట. ఇక్కడొచ్చి నేనేం చేస్తున్నానంటే వీడియో షూట్ చేస్తున్నాను. చూసారు కదా! మా మామిడి చెట్టుకి అప్పుడే పూతొచ్చేసిందనమాట. మరింక సమ్మర్ స్టార్ట్ అయిపోతది కదా! చక్కగా ఇంక మామిడికాయలొస్తాయి గదా! సో, పూతొచ్చేసింది చూస్తున్నారా? అదే చూపిస్తున్నాననమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలానే బొబ్బస్ చెట్టుకి కూడా బొబ్బస్కాయలు కూడా ఉన్నాయి. ఇంకా కనకాంబరాలు, తర్వాత రోజెస్ అప్పుడు నాటాం, మీ అందరికీ చూపిచ్చాను గదా! సో, ఆ రోజెస్ కూడా చక్కగా గుత్తులు గుత్తులుగా వచ్చాయన్నమాట, గులాబీ పువ్వులు. చాలా బావున్నాయి చూడ్డానికైతే. అండ్ ఇవి మేము నిన్న రాత్రొచ్చేసి అంటే సాటర్‌డే నైటొచ్చి క్యాంప్ ఫైర్ యేసుకున్నాం కదా! దాని బొగ్గులన్నమాట అవన్నీ ఉంచాము. ఇదిగోండి రెడ్ రోజెస్, పింక్ రోజెస్ అన్నీ కూడా చక్కగా గుత్తులు గుత్తులుగా చాలా బావున్నాయి. ఇవి కోయడం కన్నా అలాగే ఉంచితే ఎంత బావుంటాయో కదా! సో, అదనమాట. అందుకే గార్డెన్ టూర్ కూడా మీ అందరికీ షేర్ చేసేస్తున్నాను నేను. సో, సండే అంటే ఆబ్వియస్‌లీ ఇంకా తెలిసిందే. గార్డెనింగ్ వర్క్ ఉంటది. తర్వాత అలానే పిల్లలకి తలస్నానాలు కూడా ఆ రోజే అవుతాయన్నమాట. ఆదివారం తలస్నానాలు చేయిస్తాము. అండ్ నెక్స్ట్ ఇంకా వంటలు, కార్యక్రమాలు ఇవన్నీ బిజీగా ఉంటది. నేనైతే ఈ రోజే మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఈవినింగ్ బయలుదేరిపోయి నేను మా ఇంటికైతే వెళ్ళిపోతాను. ఇంకా హాలిడే సంక్రాంతి పండుగలయిపోయాయి. బాగా గడిచిపోయింది. అసలు తెలియలేదు రోజులు. అండ్ బాగా స్పెండ్ చేసాం కూడా టైం అయితే మాత్రం. ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఆబ్వియస్‌లీ. స్కూల్సు, ఆఫీస్‌లు, కాలేజ్‌లు ఇంకా అన్ని పనులు మళ్ళీ రొటీన్ వ్లాగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి. అండ్ యాక్చువల్లీ మీ అందరికీ ఒక విషయం కూడా చెప్పాలి. శ్రీధర్ లేరనమాట. తను క్యాంప్ ఎళ్లారు. సో, అది కూడా ఎక్కడికంటే గోవా వెళ్లారనమాట. మమ్మల్ని వదిలేసి గోవా ఎళ్ళిపోయారు. గోవా ఎళ్ళింది ట్రిప్‌కో, ట్రావెల్‌కో కాదు. తనైతే అండర్ 14 అదే మన ఆంధ్ర టీమ్ క్రికెట్ మ్యాచెస్ ఉంటారు కదా! సో, ఆంధ్ర 14 అండర్ 14 అండర్ 14 ఆంధ్ర టీమ్‌కి శ్రీధర్ ఫిట్‌నెస్ కోచ్ కింద సెలెక్ట్ అయ్యారనమాట. అది మంచి గుడ్ న్యూసే మీ అందరికీ కూడాని. బట్ కొంచెం బాధుంటది. ఎందుకంటే మమ్మల్ని వదిలేసి కదా వెళ్ళాలి. కానీ తప్పదు మరి. సో, ఇంక ఇక్కడి నుంచి పనులన్నీ నేనే జేసుకోవాలనమాట. అండ్ ఇక్కడ మీకు చూపిస్తుందేంటంటే చుపా చుప్స్. చాలా ఇష్టం మాకు ఇవైతే. వర్ష మా డ్యాడీతో పాటు బజార్‌కెళ్తదనమాట. వెళ్ళేటప్పుడు షాప్‌లో స్నాక్స్ అవన్నీ కొనిపించుకొని తెచ్చుకుంటది. ఇవి తీసుకొచ్చింది. ఎంతమందికి తెలుసు, ఎంతమంది తిన్నారో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. సో, అందుకనే తీసుకొచ్చిందనమాట. అండ్ ఇంకిక్కడ మమ్మీ లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నారు. కైమా అనమాట ఈరోజు. నేను రెసిపీస్ ఏం షేర్ చేయలేదు. బికాజ్ అందరికీ తెలిసినవే కదా! ఏవైనా డిఫరెంట్‌గా కొత్తవైతే డెఫినైట్‌లీ షేర్ చేస్తాను. ఇంక అందుకని చెప్పి మమ్మీ అయితే ఇక్కడ కైమా వండేశారు. అండ్ దాంతో పాటు టమాటా రసం కూడా చేశారనమాట. సో, ఇంక హ్యాపీగా సింపుల్‌గా మా లంచ్ ఇది. తినేసి కాసేపు అలాగా నేనైతే పడుకున్నాను. పిల్లలైతే ఆడుకున్నారు. తర్వాత ఇంకా ఈవినింగ్ బయలుదేరిపోయామనమాట. 5:00 ఎంతకో నేను ఊబర్ బుక్ చేసేసుకున్నాను. నేను, పిల్లలు అండ్ మాతో పాటు రూబీ కూడా మాతోనే ఉంది గాబట్టి, ఇంక రూబీకి కూడా తీసుకొని వచ్చేసామనమాట. మళ్ళీ శ్రీధర్ ఎప్పుడొస్తారు అని చెప్పేసి మీ అందరూ అడుగుతారు గాబట్టి, శ్రీధర్ మళ్ళీ నెక్స్ట్ మంత్ ఒస్తారు. లైక్ తనొచ్చేసరికి నాకు తెలిసి 12థ్ ఎప్పుడో నా బర్త్‌డేకి కూడా ఉండరు తను. సో, అంతే అది అప్డేట్ అయితే. కాబట్టి ఇంక నుంచి మీ అందరికీ కూడా నేను పిల్లలతో నా డే ఎలా ఉంటది అండ్ ఏవైనా కొంచెం ఇంట్రెస్టింగ్ వీడియోస్, గివ్ అవేస్ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తాను. అందరూ అడుగుతున్నారు కదా! 200K కూడా అయిపోయారు కాబట్టి, సో, గివ్ అవే ఒకటి ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను. అండ్ ఆల్సో కొన్ని షాపింగ్ హాల్ వీడియోస్ ఇవన్నీ కూడా ఇంకా నా పనులు నావుంటాయి కాబట్టి అవన్నీ మీకు అప్డేట్ చేస్తాను. సో, ఇంకిక్కడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయాననమాట. రెడీ అయిపోయాను. కొంచెం ఫేస్ అయితే మేకప్ అయితే ఏం లేదు. ఈవెన్ కాటిక, లిప్‌స్టిక్ అవేమీ పెట్టుకోలేదనమాట. అలా పడుకొని లేచి ఫేస్ వాష్ చేసేసి, ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఇక్కడ వర్ష ఏవో చాక్లెట్స్ ఏవో తింటుందనమాట. ఇంకిప్పుడు మేము ఊబర్ బుక్ చేసుకొని బయలుదేరిపోతామనమాట.
సో అది అండ్ చాలామంది వీడియోస్ రెగ్యులర్‌గా పెట్టండి అంటున్నారు. మేబీ నోటిఫికేషన్స్ రావట్లేదేమో. నేను డైలీ మెయిన్ వీడియోస్ లైక్ ఫుల్ లెంగ్త్ వీడియోస్ వస్తాయి. దాంతో పాటు మినీ వ్లాగ్స్ కూడా పెడుతున్నాననమాట. సో అందుకే ఒక్కసారి నోటిఫికేషన్ బెల్ ఐకాన్‌ని ఆన్ చేసుకొని ఉంచుకోండి. ఇక్కడ మేమైతే లగేజ్ అది పెట్టేసుకున్నాము. అండ్ మమ్మీ నైట్‌కి ఇంకా మాకు డిన్నర్ కూడా ఆఫ్టర్‌నూన్ కైమా వండింది గదా! సో, కైమా అండ్ టమాటా రసం ప్యాక్ చేసేశారు. అండ్ ఇంకిక్కడ మా రూబీ హడావిడి చూసారు కదా! ఉన్న రోజులు మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఎంత ఫ్రీగా ఉందంటే దానికి ఇంతమంది జనాలు ఒకసారే కనిపించేసరికి భలే హ్యాపీగా ఫీల్ అయ్యి చక్కగా ఆడుకుంది. మా ఇంట్లో అయితే మేము నలుగురమే కనిపిస్తాము. ఇంట్లోనే ఉంటది. బయటికెళ్ళడానికి అవ్వదు. ఇక్కడైతే అలా కాదు కదా! ఓపెన్ ప్లేస్ వల్ల సూపర్‌గా ఎంజాయ్ చేసిందనమాట. ఇంక మాకు ఆటో కూడా వచ్చేసింది. ఇంకిక్కడ మేము బయలుదేరిపోతున్నామనమాట. సో, ఇంకిప్పుడు ఇంటికెళ్ళిన తర్వాత ఇంట్లో క్లీనింగ్ ఉంటది కదా! ఎందుకంటే మేము దగ్గర దగ్గర ఒక 1 వీక్ లేము కదా! అంటే వస్తూ వెళ్ళామనుకోండి. బట్ ఇంకా క్లీనింగ్ పనులుంటాయి కదా! సో, అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. మళ్ళీ రేపటికి స్కూల్‌కి సంబంధించి 1 వీక్‌కి కావాల్సిన కాయగూరలు, ఫ్రూట్సు, స్నాక్సు, పిండి రుబ్బులు ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ తెచ్చేసుకోవాలనమాట. ఎందుకంటే మళ్ళీ 10 సార్లు నేను తిరగలేను. రోజు నాకు ఈ పిల్లల్ని స్కూలుకి తీసుకెళ్ళడం, తీసుకురావడం, ట్యూషన్‌కి తీసుకెళ్ళడం, తీసుకురావడం, నా వీడియో పనులు ఇయన్నీ చేసుకోవాలంటే చాలా కష్టం మేనేజ్ చేయడం. అయినా కూడా మీ అందరిని డిసప్పాయింట్ చేయకుండా వీడియోస్ అయితే రెగ్యులర్‌గానే నేను పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. లైక్ ఏం చేస్తే అది ఇంక అలా రా వీడియోస్ గాని అట్లా పెట్టేద్దామని అనుకుంటున్నాను గ్యాప్ ఇవ్వకుండా. మీరు కూడా చాలామంది కొంచెం ఛాలెంజింగ్ వీడియోస్ అని లేదంటే ఇంకేమైనా ట్రై చేయమన్నారు కదా! మాక్సిమం ట్రై చేస్తాను. బట్ ఎక్కువగా మన ఛానెల్‌లోని వ్లాగ్సే ఇష్టపడతారనమాట. షాపింగ్ హాల్స్ అంటే ఇప్పుడు ఆబ్వియస్‌లీ ఇంకా పండగలయిపోయాయి. ఇంకా షాపింగ్స్ ఏముంటాయి చెప్పండి. అండ్ ఇగోండి ఇంటికొచ్చేసాం కదా! ఇంటికొచ్చేసిన తర్వాత ఒక పక్క నేను రైస్ పెట్టేసాను కుక్కర్‌లో. వీళ్ళింకిక్కడ ఏవో డ్రాయింగ్స్, ఒక పక్క కార్టూన్ షో పెట్టుకొని చూస్తున్నారనమాట. హోమ్ వర్క్స్ అవన్నీ అయితే కంప్లీట్ చేసేసారు. బ్యాగ్స్ కూడా అన్నీ రేపటికి ప్యాక్ చేసేసుకున్నారనమాట. అండ్ ఇక్కడ మా రూబీ చూసారు కదా! సోఫా ఎక్కి చక్కగా పడుకుంటుందనమాట. ఇంక ఇంటికొచ్చేసింది కదా! సో, ఇంక రెస్ట్ తీసుకుంటుంది ఫుల్‌గాని. అండ్ నేనైతే ఇప్పుడు రైతు బజార్‌కెళ్ళి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చేసుకుంటాననమాట. పిల్లలైతే ఇంట్లోనే ఉంటారు. సో, రీసెంట్‌గా ఇక్కడ మనకి వైజాగ్‌లో డాక్రా ఎగ్జిబిషన్ పెట్టారనమాట. అండ్ ఆల్సో ఫిష్ ఎక్వేరియం ఎగ్జిబిషన్ కూడా పెట్టారు. ఆ 2 కూడా డెఫినైట్‌లీ మీ అందరికీ నేను కవర్ చేస్తాను. లైక్ ఎక్స్‌ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాను. ఏవైనా కూడా పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాతే నేను చెయ్యాలి. వాళ్ళు 10:30 కల్లా నేను క్యారేజ్ ఇచ్చేస్తానా, ఆ తర్వాత నుంచి మళ్ళీ 4:00 వరకు నేను ఖాళీగానే ఉంటాను కాబట్టి ఈ గ్యాప్‌లోనే నేనెక్కడికైనా ఎళ్ళాలన్నా, వీడియోస్ మీకు ఎక్స్‌ప్లోర్ చేయాలన్నా ఈ టైంలోనే చేస్తాననమాట. సో, ఇక్కడ మా డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను బజార్‌కి కూడా వెళ్ళొచ్చేసాననమాట. అవన్నీ కూడా ఇప్పుడు సర్దుకోవాలి. ఈలోపు బయట బాల్కనీ దగ్గర నించున్నాను. అంటే లైక్ కాసేపు రిలాక్స్ అవుతున్నాననమాట. అంటే ఈ బాల్కనీ వ్యూ చాలామంది మిస్ అయ్యి ఉంటారు కదా! అందుకని చెప్పి ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. సో, బాల్కనీలో ఎంతసేపైనా కూర్చున్నా అసలు టైమే తెలీదనమాట మాకు. టైమ్ పాస్ అయిపోతది. మాక్సిమం ఎర్లీ మార్నింగ్ టైము అండ్ ఈవినింగ్ టైము, నైట్ టైము నేను ఇక్కడే ఎక్కువగా స్పెండ్ చేస్తుంటా. ఎందుకంటే నాకు బాల్కనీ అంటే చాలా ఇష్టం కాబట్టి ఇక్కడే ఎక్కువ మాక్సిమం స్పెండ్ చేస్తాననమాట టైం అంతా కూడాని. సో, నేనైతే రైతు బజార్‌కెళ్ళొచ్చేసాను. వచ్చేసి కాయగూరలు, ఫ్రూట్స్ అండ్ స్నాక్స్ కూడా తీసుకొచ్చేసాననమాట. ఇవి కరెక్ట్‌గా 1 వీక్‌కి సరిపడేట్టు తీసేసుకున్నాను నేను. ఫస్ట్ అయితే మీకు స్నాక్స్ చూపిస్తాను. ఇవి వచ్చేసి బిస్కెట్ ప్యాకెట్స్ అనమాట. నేను పిల్లలకి క్రీమ్ బిస్కెట్స్ ఎక్కువ ప్రిఫర్ చెయ్యను మ్యాక్స్. ఈ క్రాక్ జాక్ బిస్కెట్లు, ఈ 50-50 బిస్కెట్స్ చాలా బాగుంటాయి. మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారనమాట. సో, అందుకే ఇవి ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. అండ్ ఇదొచ్చి నాకు ఇది చూడగానే నచ్చేసాయి. ఇది మ్యాంగో స్టిక్స్ అనమాట. తీపివి మామిడికాయ ఉంటుంది కదా, వాటిని ఎండబెట్టి చేస్తారు. చాలా బాగుంటుంది. సో, ఇంకెలాగో కనిపించింది కదా అని తీసేసుకున్నాను. అలా టైం పాస్కి నోట్లో వేసుకుంటే బాగుంటుంది. జర్నీలు చేసినప్పుడు బాగుంటుంది. అండ్ ఈ వీల్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సూప్ తీసుకున్నాను అనమాట. సూప్ ప్యాకెట్ స్వీట్ కార్న్ చికెన్ సూప్. సో, స్వీట్ కార్న్ సూప్ ఎప్పుడైనా తాగాలనిపిస్తే నైట్ టైమ్. అండ్ ఇది కప్ కేక్స్ తీసుకున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నాను అనమాట. తర్వాత ఇవి స్మైలీస్. ఇవైతే నేను ఫ్రోజన్వి కదా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటాను ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వడానికి. యాక్చువల్లీ ఇవ్వకూడదు పిల్లలకి, బట్ అప్పుడప్పుడు తప్పదు. అండ్ ఇది వచ్చేసి ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నాను. గాను నూనె ఆల్రెడీ ఉంది, ఆయిల్ ప్యాకెట్ అయిపోయింది, అందుకే నేను ఆయిల్ ప్యాకెట్ సేఫ్ సైడ్గా తీసుకున్నా. ఇప్పి ప్యాకెట్లో ఒక 2 తీసుకున్నాను, ఆల్రెడీ మ్యాగీ ఉంది ఇంట్లో. అండ్ ఇంకా కమింగ్ టు ఫ్రూట్స్కి వచ్చేస్తే సీడ్లెస్ బ్లాక్ కలర్ గ్రేప్స్ తీసుకున్నాను. అండ్ వైట్ డ్రాగన్ ఒక 2 తీసుకున్నాను. స్ట్రాబెర్రీ ఒక బాక్స్ తీసుకున్నా.
ఇంకా యాపిల్స్ తీసుకున్నాను, ఒక కేజీ యాపిల్స్. ఫేవరెట్ పర్సిమమ్ ఫ్రూట్, నాకు శ్రీధర్కి చాలా ఇష్టం, బట్ శ్రీధర్ మిస్ అవుతారు ఈ ఫ్రూట్ని. సో ఇవి నా కోసం అయితే తీసుకున్నాం. మా పిల్లలు అస్సలు తినరు తెలుసా, అందుకని చెప్పేసి ఇంకా నా కోసమే తీసుకున్నాను. ఇవి ఒక అర కేజీ అనమాట. అండ్ వెజిటేబుల్స్కి వచ్చేస్తే బీట్రూట్ తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నా. నేను బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్ తాగుదాము ఎర్లీ మార్నింగ్ అని చెప్పేసి అందుకనే. అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి బెండకాయలు తీసుకున్నాను, ఒక అర కేజీ బెండకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు ఆల్రెడీ ఉన్నాయి. తర్వాత ఇవి కరివేపాకు అండ్ కొత్తిమీర ఆల్రెడీ బాక్సుల్లో వేసి పెట్టేశాను. ఇంకా కాయగూరల విషయానికి వస్తే బెండకాయలు క్యారెట్లు ఉన్నాయి కదా, సరిపోతాయి 2 రోజులకి ఇవి. ఇంకా మధ్యలో చికెన్ అని తెచ్చుకుంటాం కదా, ఎగ్స్ అని, సో అలా సరిపోద్ది అనమాట. ఇవి నేను తెచ్చుకున్న 1 వీక్కి సరిపడాయి, మా ముగ్గురికే కాబట్టి సరిపోతాయి. అండ్ వచ్చేటప్పుడే నేను దోశల రుబ్బు, ఇడ్లీ రుబ్బు కూడా తెచ్చేసుకున్నాను. ఎందుకంటే మరి ఇక్కడికి ఇంటికి వచ్చాను కదా, మళ్ళీ ఇప్పుడు అవన్నీ చేయడం అంటే కష్టం. అందుకనే ఒక అర కేజీ దోశల రుబ్బు, ఒక అర కేజీ ఇడ్లీ రుబ్బు తెచ్చేసాను. మార్నింగ్ వీళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు వేయడానికి, నాకు బ్రేక్ఫాస్ట్కి వాళ్ళకి సరిపోతుంది కదా అని చెప్పి. సో ఇంకా అవి అలాగో ఒక 2 రోజులకు వస్తాయి కాబట్టి అలా ఈ వారానికి సరిపడేట్టు అన్నీ తెచ్చేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంక ఇవి ఫ్రిడ్జ్లో నేను ఎక్కడక్కడ సర్దేసుకుని ఇంకా మేము ఇప్పుడు డిన్నర్ చేసేయాలి. డిన్నర్ చేసి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత ఇదే వ్లాగ్ ఎడిటింగ్ చేసేసేయాలన్నమాట. ఎందుకంటే మీకు రేపే అప్లోడ్ చేయాలి కాబట్టి ఇంక ఈరోజే ఎడిటింగ్ అది చేసేసుకుని పడుకునిపోతాం అనమాట. సో ఈ సండే అయితే ఈ విధంగా మాకు అయ్యింది. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర స్పెండ్ చేయడం, అక్కడి నుంచి మళ్ళీ మా ఇంటికి రావడం, ఇదంతానమాట. సరే అయితే మరి చూస్తుండండి, మళ్ళీ కలుస్తాను. హలో, సో ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 10:20 అవుతుంది అనమాట. శ్రీధర్తో మేము మాట్లాడేసాము ఫోన్. ఇంక ఇప్పుడు లాన్కి అయితే వచ్చేసాం బెడ్రూమ్లోకి. నేను, వర్ష, రితిక అండ్ మా రూబీ వచ్చేసి వాళ్ళిద్దరి మధ్యలోనే ఉన్నట్టుంది. దాని బెడ్ కూడా రెడీగా ఉంది, దాని బెడ్ మీద పడుకోబెట్టేస్తాము. రేపు మార్నింగ్ నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా స్కూల్ స్టార్ట్ అయిపోతాయి. సో రేపు మార్నింగ్ మళ్ళీ నేను బేలగాలి, లేచి వీళ్ళని లేపి స్నానం అది చేయించి వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టి తర్వాత వీళ్ళకి స్కూల్కి డ్రాప్ చేయాలి. డ్రాప్ చేసి వచ్చి మళ్ళీ సో ఇంకా అలా అనమాట. ఇంకా డైలీ వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ రేపు నేను డెఫినెట్లీ బ్లాగ్ అయితే షూట్ చేస్తాను. సో అదనమాట ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే. సో మరి ఐ థింక్ ఈ బ్లాగ్ నేను ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. మా సండే అయితే ఇలా స్పెండ్ చేసాం అనమాట టైం అయితే. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. ఓకేనా? రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. Until then, take care, bye bye, have a nice day, thanks for watching, love you all. నా జలుబు ఇంకా తగ్గలేదు. ఇప్పుడు కొంచెం నేను ఆవిరి పట్టుకుంటాను. ఆవిరి పట్టేసి విక్స్ అది రాసుకున్నా అండ్ ఆల్సో హెయిర్కి ఆయిల్ పెట్టేసుకున్నాను అనమాట. సో డ్రెస్ అది చేంజ్ చేసి స్కిన్ కేర్ కూడా అయిపోయింది. ఇంకా మంచిగా పడుకుని పోతాను. బాయ్ బాయ్.